మనం ముహూర్తం కోసం వెళ్ళేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు. ముహూర్తం దగ్గరికి వెళ్ళేటప్పుడు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళేటట్టయితే ఆయన 10 సంవత్సరాలు ఆ జ్యోతిష్ శాస్త్రం నేర్చుకొని ఆ జ్యోతిషం, లగ్నము, లగ్నాధిపతి, చతుర్థం ఇవన్నీ చూసుకొని ముహూర్తం పెట్టగలరు. మనకు గుళ్ళో పూజ చేసేటటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ మంత్రాలు నేర్చుకుంటారు, ఆ పూజా విధానం ఎలా చేయాల్సింది నేర్చుకుంటారు. వాళ్ళకి శాస్త్రం నేను రాదను కానీ కొంచెం వస్తుంది అనమాట. 10వ తరగతి అతను, డిగ్రీ అతను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అతను, ఎంసీహెచ్ అతను, పిహెచ్డి అతను, ఇట్లా రకరకాలు ఉంటారు. ఉదాహరణకి మనకి ఇప్పుడు అన్నప్రాసన చేయాలి, విద్యారంభం చేయాలి, నిశ్చితాంబూలం చేయాలి, గృహారంభం, గృహప్రవేశాలు, వివాహం, ఉపనయనం, వ్యాపారం, వీటిల్లో ఏ ముహూర్తానికి మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, అన్ని ముహూర్తాలకి ఉపనయన ముహూర్తం అనేది చాలా కష్టం అన్నమాట. అట్లాగే మనకి ప్రతిష్టలు చేస్తుంటారు, ఎప్పుడెప్పుడు చేయాలి ఏమిటి అనే దానిలో పలానే సంవత్సరం మంచిది, పలాని ఉత్తరాయణం మంచిది, పలాని ఋతువు మంచిది, పలాని ఈ యొక్క మాసం మంచిది, ఇట్లా మనకి చాలా విషయాలు అనేటువంటి చెప్పుకుంటున్నాను అనమాట. ఉదాహరణకి నిశ్చితాంబూల ముహూర్తం గురించి మనం మాట్లాడదాం. ఇది ఏంటంటే మాట తప్పకుండా ఉంటాం. కనుక మాట అనేటువంటిది ఏంటి, 2 మీద ఆధారపడి ఉంటుంది అనమాట. 2, 10 స్థానాలు మంచిగా ఉండాలి. వివాహ ముహూర్తానికి సంతానం మరియు అన్యోన్య దాంపత్యం అనేటటువంటిది ఉండాలి. కావున ఆ లగ్నం నుంచి 5, 7 స్థానాలు కూడా శుభంగా ఉండాలి. అన్నప్రాసన ముహూర్తానికి ఆరోగ్యం ముఖ్యం. 2, 6 స్థానాలు శుభంగా ఉండాలి. ఉదాహరణకి అన్నప్రాసన ముహూర్తానికి 2 నోరు, 6 రోగం, అక్కడ ఆ 2 కలిసినవి. అప్పుడు ఆ అబ్బాయికి షుగర్లు, బీపీలు రావడానికి అవకాశం ఉంది. ఏం పట్టించుకోవట్లేదు. అట్లాగే మీకు ఈ నిశ్చితాంబూల ముహూర్తానికి 2 అది మాట, దశమం, యాక్షనం, 6, 8, 12 తేడాలన్నమాట. ఆటోమేటిక్గా మనం నిశ్చితాంబూలం పెట్టుకుని కూడా అవి క్యాన్సిల్ అవ్వడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. అందువల్ల ముహూర్తం పెట్టేటప్పుడు ఆ పంచాంగం మీరు చూపించమనండి. ఈ పంచాంగంలో ఈ ముహూర్తం దేనికి పెట్టారని అడగండి. ఈ ముహూర్తం మాకు దేనికి ఇస్తున్నారని అడగండి అక్కడ. ఎందుకంటే పంచాంగాల్లోనే చాలామంది తక్కువ ముహూర్తాలు పెట్టి ఈ సరైన ముహూర్తాలు కాదు, మా పరిజ్ఞానం మేర మేము ఈ ముహూర్తం ఇవ్వటం జరిగింది అని చెప్పని నారాగూడరు కానీ ఇంకా కొంతమంది కానీ ముహూర్తాలు అనేవి ఇస్తుంటారు. కనుక అది వాళ్ళ సొంత దగ్గరికి వెళ్ళేటట్టయితే మేము ఇంకా మంచి ముహూర్తాలు పెట్టగలమని కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు. అందువల్ల 2, 6కి మనకి అన్నప్రాసనప్పుడు ఇది ఉండకూడదు అనమాట. అట్లాగే 2, 10కి 6, 8 సంబంధాలు ఉండేటట్టయితే నిశ్చితాంబూలం కూడా క్యాన్సిల్ అవ్వడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇది జ్యోతిషులు అయ్యేటట్టయితే చూసుకొని మనకి ముహూర్తం పెట్టగలరు అనమాట. అందువల్ల అన్నప్రాసనకి ఆ తర్వాత నిశ్చితాంబూలానికి ఎక్కువ శ్రద్ధ తీసుకొని మంచి ముహూర్తాలు పెట్టించుకుంటే మంచి మంగళ మాత్ శుభం పోయాలి. దీని హెడ్డింగ్ నిశ్చితాంబూలం, అన్నప్రాసన, ఈ 2.